కాప్రా సర్కిల్ పరిధి జమ్మిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ జమ్మిగడ్డలోని పలు కాలనీ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మిగడ్డ నుండి కాప్రా సర్కిల్ కార్యాలయం వరకు బ్యాండ్ బాజాతో వారు ర్యాలీని కొనసాగించారు. ఈ తర్వాత కాప్రా సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. 20,000కు పైగా ఓటర్లను జమ్మిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేసి అభివృద్ధి లోపాలను పాలు పంచుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు సులభతరమైనటువంటి పాలనను అందించడం కోసం, అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి 150 డివిజన్లను 300 డివిజన్లు చేయడం మేము జమ్మిగడ్డ సాధన సమితి తరఫు నుంచి స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అలాగే ఈ మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా దాదాపుగా 20-25 కాలనీలు వెలిసి 20,000 ఓటర్లు, 40,000 జనాభా, 20 నుంచి 25,000 ఓటర్లు, 40,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమెడ దూరం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 20-25 కాలనీలను అంటే 3 ముక్కలాటగా కొంతమంది ఓటర్లను 3వ డివిజన్కు, కొంతమంది ఓటర్లను 2వ డివిజన్కు, కొంతమంది ఓటర్లను కాప్రా డివిజన్కు విభజించి దీన్ని అభివృద్ధి కోసము ఏ కార్పొరేటర్ను అడగాలో ఈ జనాలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మేము స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ కాప్రా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని సవినయంగా వేడుకుంటూ మా డిమాండ్ను నెరవేరుస్తారని ఆశిస్తూ ప్రజలకు సులభతరమైనటువంటి పాలన